అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఒకప్పుడు సందీప్ రెడ్డి వంగ బోయపాటి శ్రీను ఇద్దరి పేర్లు గట్టిగానే వినిపించాయి. వంగ సినిమా అయితే 2023లోనే అఫీషియల్ గా అనౌన్స్ అయింది. బోయపాటితో సరైనోడు తర్వాత మరో సినిమా ఉంటుందనే టాక్ కూడా చాలా కాలంగా నడిచింది. కానీ ఇప్పుడు బన్నీ రాకాతో బిజీగా ఉండగా ఈ ఇద్దరు దర్శకులు కూడా తమ తర్వాతి సినిమాల కోసం మరో లెక్కలోకి వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. వంగ సంగతి చూస్తే ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ కోసం పూర్తిగా ఫోకస్ చేశారు. ఈ సినిమా 2027 మార్చ్ 5న రిలీజ్ కానుందని మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత కూడా బన్నీ సినిమా వైపు వెళ్లడం లేదు. రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్ ను 2027 మధ్యలో మొదలు పెడతానని వంగానే చెప్పారు. అంటే బన్నీతో అనౌన్స్ చేసిన సినిమా ఉన్నా కూడా అది ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అన్నది మాత్రం ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. అయితే వంగ బన్నీ సినిమా ఆగిపోయిందని కూడా ఫిక్స్ అవ్వలేం. నిర్మాత భూషణ్ కుమార్ ఈ ఏడాది మొదట్లోనే ఈ కాంబినేషన్ ఇంకా ఉందని చెప్పారు. సమస్య సినిమా క్యాన్సిల్ కావడం కంటే ఇద్దరి లైనప్ లో ఖాళీ లేకపోవడమే. వంగ దగ్గర స్పిరిట్, యానిమల్ పార్క్ ఉంటే బన్నీ ప్రస్తుతం అట్లీతో తన కెరియర్ లోనే భారీ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే లోకేష్ సినిమా కూడా త్వరలోనే స్టార్ట్ కావచ్చు. బోయపాటి దగ్గర పరిస్థితి మరోలా ఉంది. బన్నీతో రెండో సినిమా చేయాలనే ప్లాన్ ఉన్నప్పటికీ కూడా అది వెంటనే జరిగేలా కనిపించడం లేదు. అందుకే ఆయన తన తర్వాతి సినిమా కోసం మరో హీరోను చూసే పనిలో ఉన్నట్లుగా సమాచారం. అదే సమయంలో తన కుమారుడు హర్షిత్ ను దర్శకుడిగా పరిచయం చేసే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అంటే బన్నీ డేట్స్ కోసం ఖాళీగా ఉండకుండా తన సినిమా, కొడుకు సినిమా రెండింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నారన్నమాట. నిజానికి సరైనోడు కాంబినేషన్ కావడంతో బోయపాటి బన్నీ సినిమా మీద ఎప్పటి నుంచో చర్చల్లో ఉంది. 2016లో వచ్చిన ఆ సినిమా బన్నీకి అప్పట్లో పెద్ద కమర్షియల్ హిట్ ఇచ్చింది. కానీ 10 ఏళ్ల తర్వాత ఇద్దరి కెరియర్లు కూడా చాలా మారిపోయాయి. పుష్ప తర్వాత బన్నీ పాన్ ఇండియా లెక్కలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాకా సినిమా కూడా భారీ స్కేల్లో సిద్ధమవుతోంది. అందుకే వంగ బోయపాటి శ్రీను సినిమాలు లేవని ఇప్పుడే కొట్టేయడం కరెక్ట్ కాదు. వంగ సినిమా అఫీషియల్ గా ఇంకా లైనప్ లోనే ఉంది. బోయపాటి కాంబినేషన్ కూడా పూర్తిగా పక్కకు వెళ్ళిందనే క్లారిటీ లేదు. కాకపోతే బన్నీ కోసం ఇద్దరు కూడా తమ సినిమాలను ఆపుకుని కూర్చునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఒకప్పుడు బన్నీ నెక్స్ట్ ఎవరిది అనే లిస్ట్ లో ముందున్న ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ముందు తమ సినిమాలు చేసుకుని మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చేలా ఉన్నారు.